ఈ రేస్ పై తప్పుదోవ పట్టిస్తున్నారు. అది ముఖ్యమంత్రి మంత్రుల తెలియాలి. ఓఆర్ఆర్ లీజ్ పై అనుమానాలుంటే రద్దు చేయాలి. సీటింగ్ లేదా విశ్రాంత జడ్జితో విచారణ జరపాలి. సీట్ వల్ల నిజాలు బయటకి రావు. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై ఈడీ కేసు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. ఎఫ్ఐఆర్ లో కొన్ని ప్రాథమిక అంశాలు లోపించాయని, ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను పరిశీలించాల్సిందని న్యాయస్థానం పేర్కొంది. ఈ నేపథ్యంలో కోర్టు విచక్షణాధికారంతో సిఆర్పిసి 482 కింద దాఖలు చేసిన పిటిషన్లో ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొంది. ప్రధాన నిందితుడైన కేటీఆర్ ను ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయరాదని ఏసీబీని ఆదేశించింది. కేటీఆర్వి తీవ్రమైన నేరాలు. రాష్ట్రంలో 10 ఏళ్ల బారస పాలనలో ప్రజల సొమ్ము దోపిడీ, ఆర్థిక విధ్వంసం జరిగాయని, వారి భూభాగోతాలు, అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాలను జరగనీయకుండా ఆ పార్టీ అడ్డుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ధరణి పోర్టల్, ఔటర్ రింగ్ రోడ్, ఫార్ములా ఈ రేసు విషయాల్లో కేటీఆర్లు చేసినవి తీవ్రమైన నేరాలని, వారికి ఏ శిక్ష విధించాలని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ పై అసెంబ్లీలోనే కాదు, బారస కార్యాలయంలోనైనా సరే చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ రేస్ లో చెల్లించింది 55 కోట్లు కాదని, 600 కోట్ల ప్రజల సొమ్మును చెల్లించే ప్రయత్నం జరిగిందని, తాను జాగ్రత్తగా వ్యవహరించడంతో ఈ వ్యవహారం బయటపడిందని అన్నారు. భూభారత్ పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ అద్భుతమైన ఆస్తిని, వేల లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని 6500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ చేసిన అధ్యక్ష. డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పనంగా, ఆయాచితంగా అమ్ముడు పోయి అమ్ముకొని ఎన్నికల ముందు హడావిడిగా, వాళ్ళ క్లియర్గా తెలుసు ప్రజలు తిరస్కరించారు, ప్రజలు ఓడించబోతున్నారు, ప్రజలు బొంద పెట్టబోతున్నారని తెలిసి ఉన్నదల్లా తెగ నమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటర్ రింగ్ రోడ్డుని అమ్ముకున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని నేను మనస్ఫూర్తిగా, వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా, విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు, మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష.